హాయ్ అండి. ఇవాళ మార్నింగ్ సెషన్లో నేను ప్యాన్లో నూనె వేసేసుకున్నాను. తగినంత నూనె, నెయ్యి అన్నీ వేసేసుకున్నాను. లవంగాలు వేసేసుకున్నాను. ఎన్ని కావాలో అన్ని లవంగాలు వేసుకున్నాను. అంటే ఒక 5-6 లవంగాలు, అలాగే దాల్చిన చెక్క కొంచెం, అలాగే ఇలాచీ కొంచెం. అవన్నీ బాగా వేగిపోయాక పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, బఠానీలు వేసుకున్నాను. అది కూడా బాగా వేగిపోయాక ఉప్పు, కారం, పసుపు వేసేసాను. అది కూడా బాగా వేగిపోయాక మెంతికూర వేసాను, అలాగే టమాటో వేసాను. మొత్తం టమాటో గుజ్జు, మెంతికూర అన్ని పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయాక నేను గరం మసాలా పౌడర్ వేసాను. అలాగే అన్నీ వేసేసి శుభ్రంగా కలిపేసి నేను ఈ అన్నాన్ని ఇందులో కలిపేశాను. ఈ అన్నాన్ని ఇందులో కలిపేస్తే మనకి మసాలా రైస్ రెడీ అయిపోతుంది. లాస్ట్లో మనం కొత్తిమీర, పుదీనాతో మనం గార్నిష్ చేసేసుకోవచ్చు. కానీ మనకు కావాల్సిన బఠానీలు, మెంతికూర, టమాటో మాత్రం మెయిన్ ఇంగ్రీడియంట్స్. మసాలా పౌడర్స్ వేసేసి మనం ఇలాగా చేసేస్తే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కాలేజ్ పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. నేను చెప్పినవన్నీ వేసుకుని మీరు చేసుకోండి. చాలా చాలా టేస్టీగా మసాలా రైస్. బాయ్.